హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మనం కన్నడ మూవీ అయిన పెప్పి రివ్యూ తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ ఏం లేదు భయ్యా, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూడాలి. డ్యూరేషన్ వచ్చి 2 hours 9 minutes ఉంటుంది. నేను ఈ మూవీ చూడడానికి మెయిన్ రీజన్ భయ్యా ట్రైలర్. లిటరల్లీ ట్రైలర్ చూసి నాకు భలే అనిపించింది. అంటే ఆ విజువల్స్ కానీ, ఆ ట్రైలర్ కట్స్ కానీ, కొన్ని షార్ట్స్ ఉంటాయి, భలే అనిపిస్తుంది ట్రైలర్ మొత్తం. సో అది చూసి నేను మూవీ చూడడం జరిగింది. మోసపోయాను భయ్యా లిటరల్లీ. బా మీరు ఈ మూవీకి ఇచ్చే మీ 2 hours 9 minutes టైం అయితే నాట్ వర్త్ ఇట్ భయ్యా. నాకు అస్సలు నచ్చలేదు. అంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ చాలా మూవీస్లో చూసిందే, అంతగా ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు వాళ్ళు తీసిన విధానం కూడా. పైగా చాలా బోర్ కొట్టింది మూవీ అయితే నాకు. అసలు స్టోరీ ప్లాట్ ఏంటంటే సింపుల్గా చెప్తా. వాళ్ళు ప్లాట్ చెప్పడానికి చాలా చూపించారు, నేను మాత్రం సింపుల్గా చెప్తాను మీకు. ఒక స్ట్రీమ్, ఒక వాగ్ అనుకోండి, అందులో ఇసుక మాఫియా చేసుకుంటూ ఉండేవాళ్ళు. దానివల్ల అక్కడ విలేజ్ 2 గ్రూపుల కింద విడిపోద్ది అనమాట. దాన్ని కొన్ని రీజన్స్ వల్ల బంద్ చేసేస్తారు మొత్తం. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మన హీరో ఎంట్రీ తర్వాత ఒక పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఇవ్వడం ద్వారా మళ్ళీ ఆ స్ట్రీమ్ ని 15 years తర్వాత ఓపెన్ చేస్తారు. దాని తర్వాత ఏం జరిగింది అన్నదే స్టోరీ. ఈ స్టోరీ ప్లాట్ ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడానికి 1 hour తీసుకున్నారు భయ్య. ఈ 1 hour కూడా ఏదేదో నడుస్తుంది. స్క్రీన్ ప్లే చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. లైక్ ఏదో కట్ చేసి అతికిచ్చినట్టు ఉంటుంది భయ్య, అలాగే ఉంటుంది మూవీ. క్లారిటీ ఇవ్వరు కరెక్ట్గా కూడా. నాకు నచ్చిన ఏమన్నా విజువల్స్ చాలా బాగున్నాయి. నేను ట్రైలర్లో చూసిన ఏవైతే ఉన్నాయో విజువల్స్ అన్నీ నాకు బాగా నచ్చాయి. క్లైమాక్స్ ఫైట్ బాగుంది. అక్కడక్కడ ఫ్యూ కట్స్ అంటే ఫ్యూ విజువల్స్ బాగా అనిపించాయి నాకు. ఓవరాల్గా మూవీ అయితే ఏం అనిపించలేదు. చిన్న పాయింట్ని తీసుకుని ఇంతలా సాగదీయచ్చా అన్నట్టు అనిపించింది. ఆ ఒక్క ప్లాట్ మీద వర్క్ చేస్తే ఏదో ఒకటి ఫన్ అవ్వచ్చు. బట్ దాని చుట్టూరు ఉన్న స్టోరీ ఏదైతే ఉందో చాలా సోది ఉంటుంది. కాసేపు లవ్ స్టోరీకి లాగేస్తాడు, కాసేపు ఏమో ఎక్కువ జాతి వాళ్ళు తక్కువ జాతి వాళ్ళు అన్న కాన్సెప్ట్ లాగేస్తారు, అండ్ కాసేపు ఏమో పొలిటికల్ పార్టీకి తోసేస్తారు. ఇలా డిఫరెంట్ వాటిని అన్నిటిని టచ్ చేసుకుని మనకి ప్లాట్ ఇంట్రడ్యూస్ చేస్తారు అనమాట. అంటే చెప్పడాక నువ్వు ఇవన్నీ చూపించావు అన్న ఫీల్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇంక దాని తర్వాత జరిగే స్టోరీ అంతా ఫుల్ ప్రిడిక్టబుల్ ఉంటుంది. మనకి ఏం జరుగుతుందో తెలిసిపోద్ది. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అండ్ కొన్ని క్లైమాక్స్ ఏమైనా గట్టిగా రాసుకున్నారంటే ఏం ఉండదు భయ్య. ఎప్పటి నుంచో చూస్తున్నా అదే ఫైట్ సీక్వెన్స్, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా నాకు ఇరిటేషన్ తెప్పించింది ఏంటంటే లాస్ట్ లో టు బి కంటిన్యూడ్ అని పడుద్ది. అంటే ఇంకో పార్ట్ ఉందని చెప్పేసి ఈ పార్ట్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెద్ద స్టోరీని తీసుకుని దాని పార్ట్ల కింద ఎత్తే ఏదో చూస్తాం. ఒక చిన్న స్టోరీని సాగదీసి కావాలని చెప్పి దానికి మళ్ళీ టు బి కంటిన్యూడ్ అంటే మన వల్ల కాదు. నాకైతే మూవీ ఏం నచ్చలేదు భయ్య. మీరు చూడాలనుకుంటే అమెజాన్ లో ఉంటుంది, ఓన్లీ కన్నడ లాంగ్వేజ్. నేను కన్నడ మూవీస్ ఈ మధ్యన బాగుంటున్నాయి అని చెప్పేసి నేను చూడడం జరిగింది, అందుకే రివ్యూ కూడా పెడుతున్నా. మీరు ట్రైలర్ చూసి పోస్టర్స్ చూసి ఆతృత పడి చూసేయకండి, దెబ్బ అయిపోతారు చెప్తున్నా. లేదు భయ్య అయినా చూస్తాము అంటే చూడండి, ప్రైమ్ లో ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు, కొన్ని 18+ సీన్స్ అయితే ఉంటాయి. సో దాన్ని బట్టి చూసుకోండి. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రివ్యూస్. ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బాయ్.